పచ్చ మీడియా ఎంత తప్పుడు రాతలు రాస్తుందంటే పచ్చ మీడియా కనీసం చంద్రబాబు నాయుడు కూటమి గెలిచిన తర్వాత కనీసం పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వదలడం లేదన్నమాట. మేము వదలడమే లేదు వాళ్ళు పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని. సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నారో 30 మందిని, అప్పటి నుంచి ఇంకా కడుపు మండిపోతూ ఉందన్నమాట. ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకుంటావా నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు భద్రత పైన తప్పుడు రాతలు రాస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఈనాడు అవాస్తవాలు 983 మందితో భద్రత అంటూ దుష్ప్రచారం చేస్తుంది. భద్రతా విధుల్లో ఉన్నది 196 మందే. నాడు చంద్రబాబు నాయుడు కుటుంబానికి భారీ భద్రత, నిబంధనల మేరకు జగన్కు కల్పించిన భద్రతపై అబద్ధాల రాతలు, అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనతో అసత్య ప్రచారం వచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్టు అబద్ధాలతో కథనాన్ని వండింది. మాజీ ముఖ్యమంత్రి భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకు ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకు తిలోకాదాలు ఇచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపోనెంట్తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అది షిఫ్ట్ల వారీగా భద్రతా నిధులు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా సిబ్బంది నడుచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ అన్ని అంశాలను విశ్లేషించి ఎంత మేర భద్రత కల్పించాలనేది ఖరారు చేస్తుంది. ముఖ్యమంత్రి నివాసం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశం అవ్వలేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశ కథనం ప్రకారం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. నాడు బాబు మనవడికి కూడా భద్రత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవర్స్కి 1+1 కూడా ప్రత్యేక 2+2 కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారని వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా మర్చిపోయినట్టుంది. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవర్స్కి ప్రత్యేకంగా జడ్జికి భద్రత కూడా కల్పించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసంతో పాటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండే చంద్రబాబు నాయుడు నివాసం, చివరికి ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించిన భద్రత కంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దుర్వినియోగంపై ఈనాడు రాయలేదు. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్కు కల్పించిన అభద్రతపై నిబంధనల మేరకు ఉన్నత కమిటీ సూచన మేరకు నిబంధన ప్రకారం వైఎస్ జగన్కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలో ఈనాడు రామోజీరావు కొడుకు ఈనాడు ప్రచురించారు. వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఉన్నారు. సివిల్ పోలీసులు సిఐ ఒకరున్నారు, ఎస్ఐలు 4, హెడ్ కానిస్టేబుల్ ఒకరున్నారు, కానిస్టేబుల్ 12, తర్వాత మహిళా కానిస్టేబుల్ ఒకరున్నారు. ఆర్మడ్ రిజర్వేషన్ పోలీసులు వచ్చి ఆర్ఐఎస్ఐలు 2, ఏఆర్ఎస్ఐలు 1, కానిస్టేబుల్ 28 మంది ఉన్నారు. ఏపీఎస్పీ వాళ్ళు వచ్చి డిఎస్పీ నుంచి 1, ఆర్ఎస్ఐ 3, ఏఆర్ఎస్ఐ 2 ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి 14 మంది ఉన్నారు. కానిస్టేబుల్ 60 మంది, ఆక్టోపస్ ఆర్ఐ 1, ఆర్ఐఎస్లో
2 కానిస్టేబుల్ 10 మంది, మొత్తం 152 మంది ఐసోలేషన్లో 152 మంది ఉన్నారు. ఐసోలేషన్లో అదనపు ఎస్పీ 1, ఆర్ఐ 2, ఏఆర్ఐ 3, కానిస్టేబుల్ 17 మంది, మొత్తం 23 మంది. కాన్వాయ్ విభాగంలో సిఐ 1, ఎస్ఐ 3, హెడ్ కానిస్టేబుల్ 1, కానిస్టేబుల్ 16, మొత్తం 21 మంది వైఎస్ జగన్కు భద్రత కల్పిస్తున్నారన్నమాట.